తక్షాంతి సంవర్ధిని. ఆ శాంత గుణాన్ని, సహనాన్ని ఆయన పెంపొందింపజేసింది. అందుకని అక్కడ ఉంది. అంత డబ్బున్నా లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉన్న భృగు మహర్షి వచ్చి తన్నితే ఆయన అన్న మాట ఏమిటో తెలుసా అమ్మా? నిజంగా తరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు కవయిత్రి వెంకటాచల మహత్యంలో రాస్తుందండి. కన్నీళ్ళు వస్తాయి నిజంగా ఆ మాట వింటే. లక్ష్మీదేవి లేచి వెంటనే తనగానే అందుట, నేనున్నాను ఈ వేకుంటాను వెళ్ళిపోతా అందుట. ఏమిటి అలా అంటున్నావు అంటే, ఆయన గుండెల మీద తన్నాడు, మీరు పట్టించుకోలేదు అంటే. అదేమిటి, తన్నింది నన్ను కదా, నేను ఊరుకున్నాను కదా, నీకు నేను ఉన్న చోట తన్నాడు. అవు ఇదుకోవడం ఇది అంటే మోకాల మీద తంతే ఇవిడికి బాగానే ఉండేది. మరి అదే లా పాయింట్ లాగితే అలాగే ఉంటుంది. మరి నేను ఉన్న చోట తన్నాడు, నువ్వు పట్టించుకోలేదు, నువ్వేమో కూడావి అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అంటే నువ్వు ఉన్న చోట తన్నాడు కాబట్టి నీకు బాధ కలిగిందా తల్లి? మోకాల మీదో మోచేతి మీదో తంతే గొడవ లేదన్నమాట. అక్కడ నేను లేనుగా అనుకుంటాం అనమాట. అంటే గమనించండి, దేవతల్లో కూడా లక్ష్మీదేవిలో అప్పుడు నేను లక్ష్మిని అనే అహం ప్రవేశించింది. అంతవరకు పరాత్మ పదార్థం ఆవిడ, సర్వబ్రహ్మ, పరమాత్మ, సర్వాంతర్యామి అనే దేవుళ్ళలో కూడా నేను లక్ష్మిని, విష్ణువుని, శివుణ్ణి, పార్వతిని అని ఒక నామరూపాహంకారం ప్రవేశించిందంటే పరిమితం అయిపోతారు. అపరిమితంగా దైవత్వం ఉండాలంటే నేను విష్ణువుని, నేను శివుణ్ణి, నేను పార్వతిని, నేను ఆంజనేయుణ్ణి అని మర్చిపోవాలి. మనం కూడా నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఈ కులం, నేను ఆ కులం, ఇవన్నీ మర్చిపోవాలి. ఆ మర్చిపోయేంత వరకు మనకి దైవత్వం అర్థం కాదు. ఆవిడకు ఒకసారి ప్రవేశించేసింది, నేను ఉన్న చోట తన్నాడు అంటే ఓ నవ్వు నవ్వి, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. ఆయన శిక్షించద్దా అంది. వెంటనే విష్ణుమూర్తి అన్నాడు, మీరంతా ఎంత విచిత్రంగా ఉంటారు లక్ష్మి, లోకంలో ఎవరో ఉంటే వేరు, నువ్వు కూడా అలాగే ఉన్నావా? అజ్ఞానంలో పడతావా? మీరు అందరూ అంటున్నారు కదా, 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు అని పాటలు పాడతారు కదా నా గురించి. 14 లోకాలు నా కడుపులోనే ఉన్నాయి కదా, ఇది కూడా నా కడుపులోనే ఉంది కదా, భృగు మహర్షి కూడా అందులో వాడే కదా. అంటే కడుపు లోపలి బిడ్డ కాలధన్యనటంచు తల్లి తిరిగి వాని తన్నగలదే. ఇది విష్ణువు మాట, ఇది మానవత్వం, ఇది మానవత్వం. అపూర్వంగా రాస్తుంది ఆ తల్లి తరిగొండ వెంగమాంబ. కడుపు లోపల ఉన్న బిడ్డ 6 నెలలో 7 నెలలో వయస్సు ఉందండి, కాస్త కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా లోపల. పొరపాటుని కాలుతో తల్లిందని వేధవా తంతున్నాడు, పైకి వెళ్ళి బయటకు వచ్చాక ఏం చేస్తాడో, అబార్షన్ చేయించుకుంటే మంచిది అనుకుంటుందా అది తల్లి? ఏదో పాప ఇబ్బందిగా ఉన్నట్టుందమ్మా, ఇలా పడుకుంటే తంతున్నాడు, పోనీ ఇలా పడుకుంటే బాగుంటాడేమో అని వాడికి అనుగుణంగా పడుకోవాలనుకుంటుంది. కానీ లోపల బిడ్డ తన్నాడు అని ఏ తల్లి బాధపడదు కదా. మరి 14 భువనాలు నా లోపలే ఉన్నప్పుడు, భృగు మహర్షి కూడా అందులో వాడే అన్నప్పుడు, నా కడుపులో బిడ్డ నన్ను తన్నితే నేను సహించాలి కానీ వ్యతిరేకిస్తానా? ఇది మహామానవత్వం, ఇది మహావిష్ణువు తత్వం. భగవంతుడి నుంచి మనం నేర్చుకోవలసింది అది. బిడ్డ బయటకు వచ్చాక 16 ఏళ్ళు వచ్చాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గొప్ప వెళ్ళిపోవలసిందే, అందులో అనుమానం వెళ్ళా. కడుపులో బిడ్డని, చిన్నపిల్లల్ని మనం క్షమించద్దండి. వాడికి పసివాళ్ళు చెప్పాను కదా 8 ఏళ్ల లోపని, మనం ఎంత విచిత్రంగా తయారవుతాం. పసిపిల్లలనేమో లోకు కాబట్టి శిక్షించేస్తాం. 17-18 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం మా అమ్మాయిని ఏమన్నా అంటే అది ఫీల్ అవుతుంది. ఈ ఫీల్ ఒకటి వచ్చింది ఈ మధ్యన బాగా, అది ఫీల్ అవుతుందమ్మా. మనం ఫూల్ అవుతాం ఇక్కడ అనకపోతే. ఫీల్ అవ్వడం అంటే అవని మూతి ముడుచుకొని ఎక్కడ పోతుందో ఏం చేద్దాం చూద్దాం, దెబ్బ తేలిపోవలసిందే, అక్కడ చెడిపోతారు. లేకపోతే పసిపిల్లల్ని శిక్షించేస్తారు, పెద్ద వద్దుల కొద్దీ వదిలేస్తారు. వదిలేయండి, 20 ఏళ్ళు వచ్చాక వదిలేయండి, ఆ లోపు వదలకూడదు. అప్పుడు మళ్ళీ 25 ఏళ్ళు వచ్చాక ఇంకా పట్టించేసుకుని రోజు ఫోన్లు ఇక్కడ వదిలే, ఇంకా ఫోన్ చేయక వాడు బతకని, వాడు బతకని ప్రతిదీ నువ్వు చెప్పక్కర్లేదు, ఇంక చెప్పినా రాదు. చెయ్యకూడనివే చేస్తున్నాం మనం. పెద్ద వయసు వచ్చాక పట్టించుకుంటున్నా, చిన్నప్పుడు వదిలేస్తున్నాం. అందుకే మన దగ్గర దేవతలు కాదు, లక్ష్మీదేవి కాదు, ఎవ్వరూ ఉండరు. అందుకని విష్ణుమూర్తి స్వయంగా అంటున్నాడు అక్కడ, నన్ను కడుపు లోపల బిడ్డ తనినట్టే కదా భృగు మహర్షి అంతే, దానికి అంత శిక్ష ఎందుకు ఉండగానే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఇదమ్మా మహావిష్ణువు. పద్మాలంకృత పాణి పల్లవయుగాం, అంత సహనం కలిగిన వాడైన. అందుకే ఈవిడ ఎలా ఉండదు, పద్మాలంకృత పాణి పల్లవయుగాం. సరిగ్గా 2 చేతుల్లోనూ పాణి పల్లవములు, ఆవిడ చేతులు చిగురాకుల్లో ఉంటే అవి కూడా పద్మాలంకృతాలు, పద్మాలు పట్టుకుని ఉంటాడు. పద్మంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే డబ్బు ఉన్న వాళ్ళ ముఖం పద్మంలా వికసించాలి. ఎవడొచ్చి అడుగుతాడో ఇవ్వాలేమో అని ఏడు మొహం పెట్టద్దు, ఎవడో అడగకుండానే పోతుంది ఇది.
ఎవడొచ్చి అడుగుతాడా ఇద్దామా, మన దగ్గర డబ్బులు ఉన్నది ఎందుకండి ఇవ్వడానికే కదండి అని ఉండాలంతే. నేను తినడానికి ఇంకోటికి ఇవ్వడానికి, లేకపోతే ఎందుకండి డబ్బు. పిసినగొట్టువాడు ఉంటాట. పిసినగొట్టువాడు అంటే ఎవడో తెలుసా? దానం ఇయ్యనివాడు కాదు, వాడు కూడా తినకుండా దాచేసేవాడు. మహానుభావుడు. దాని గురించి సంస్కృతంలో చమత్కారం చెబుతారు. కృపణో ధనలోభేన స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమేపిత్తం హరేదితి అని చమత్కారంగా చెబుతాడు ఒక కవి. పిసినగొట్టువాడు భార్యతో సంసారం కూడా చేయట. ఎందుకంటే అనవసరంగా ఇటువంటి పనులు చేస్తే పిల్లలు పుడతారు, వాడు ఈ సంపద అంతా పట్టుకుపోతాడు. అది పిసినగొట్టువాడు యొక్క తీవ్ర లక్షణం. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు మహానుభావ అంటే, అందరూ చేసుకున్నారు, నేను చేసుకున్నాను అంతే, లేకపోతే బాగుండదు కదా పెళ్ళి ఎవరైతే అడుగుతూ ఉంటారు అంతే. అంటే ఇంత తీవ్రత గడిపోతాడు. మనం పిసినగొట్టుతనం పెట్టుకుని కొద్దీ ఇంత తీవ్రత గడిపోతాం. మన చివరి కొడుకు కూతురు కూడా మరి వాళ్ళకు కూడా కాకుండా ఎవరికి ఇది లోకానికి ఇవ్వవు, సరే నీకు పిల్లకు కూడా ఇవ్వవా? పోనీ ఇవ్వ, నువ్వేనా తిన్నావా? మాసిపోయిన పంచి కట్టుకుని ఆ మాసిపోయిన బనీను ఒకటి వేసుకుని 3 రోజులైనా అదే బనీను అలా వాసన కొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏమిటంటే ఇంట్లోనే ఉన్నాం కదా, ఇంట్లో ఉంటే దెయ్యంలో ఉండాలా? ఇంట్లో ఉంటే లక్ష్మీదేవిలో ఉండకూడదా? విష్ణుమూర్తిలో ఉండకూడదా? ఇంట్లో ఉన్నా బయట ఉన్నా శుభ్రంగా ఉండాలి. ఏదో ప్రయాణాల్లో ఉన్నప్పుడు బట్ట 2వ రోజు కట్టామంటే వేరమ్మ పెద్ద బ్యాగులు వేసుకుని మోసుకు రాలేం కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఏం కర్మని తీసిపారాయి. అసలు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, ఆడి విడిచిన జలకం ఆడడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, సభలోన పక్షము పలుకడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను. అరణ్యవాసానికి ముందు ధర్మరాజుని శనిదేవత పట్టుకోవాలి, లక్ష్మీదేవి విడిచిపెట్టాలి. ఈ ఇద్దరు అప్పచెల్లెళ్ళు క్షీరసాగరను మథనం చేస్తుంటే శనిదేవత ముందు పుట్టింది, లక్ష్మీదేవి తర్వాత పుట్టింది. అందుకనే పెద్దమ్మ అంటారు శనిదేవతని. ఎవడో చేయకుండా వ్యాపారం చేసి నష్టపోతే పెద్దమ్మని ఎత్తిమి కూర్చుంది అంటారు వెంటనే. శనిదేవత పెద్దమ్మ, లక్ష్మీదేవి చిన్నమ్మ. ముందే పెద్దమ్మ పుట్టింది శనిదేవత. బాలసముద్రంలో లక్ష్మీదేవి చిన్నమ్మ 2 తర్వాత ఇప్పుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడిద్దరు నిజంగా అప్పచెల్లెళ్ళని ఇలా డామ్మని సినిమాలో చూపించినట్టుగా అలా సినిమాలో చూపిస్తారమ్మ, అలా రారు. దాని భావన ఏమిటంటే మన మనస్సులో ఎప్పుడూ శనిగొట్టు ఆలోచనలు పుడతాయి ముందు, తర్వాత మంచి ఆలోచనలు వస్తాయి. అంటే వచ్చిన ఆలోచన ఎప్పుడు కాచి వడబోయాలి. నాకు థాట్ రాగానే నేను అమలు చేసేస్తా, కొంపలు అంటుకుపోతాయి. అలాగా ఆలోచన రాగానే అమలు చేయకూడదమ్మా. ఆలోచనని వడబోయాలి, కాచాలి, వడబోయాలి. డెకాషన్ తీసినట్టు తీయాలి. డెకాషన్ దిగాలి చూడండి, బాగా దిగితేనే కాఫీ బాగుంటుంది. ఇంత రహస్యం మీకెలా తెలుసు అనకండి, తెలుసు అంతే. డెకాషన్ బాగా దిగితేనే కాఫీ బాగుంటుంది కదా, లేకపోతే ఇవాళ సరిగ్గా దిగలేదంటారు. అంటే దిగపోతే బాగుండదు అనమాట. అంతేనా? ఆలోచన కూడా అంతేనా? బాగా దిగాలి, దిగాలి, వడబోయి ఇది మంచియేనా, ఇది మంచియేనా, అందరికీ మేలు చూస్తుందా, పోనీ మేలు సంగతి ఎట్టప్పుడు నాకేనా కీడు జరగకుండా ఉంటుందని నాకు ఇలా తోచగానే ఇరిటేట్ అయిపోతాను. నేను అనుకున్నది అలా చేసేయాలి, మట్టి కొట్టుకుపోతాం. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎప్పుడు మన మనస్సులో ముందొచ్చే ఆలోచనలు శనిదేవతలే వస్తాయి. తర్వాత వడపోయగా మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే ముందు శనిదేవత పుట్టిన తర్వాత లక్ష్మీదేవి పుట్టి. పురాణ కథలు ఊరికే చెప్పరండి, వాటిలో ఉండే సింబాలిజం, ఆ ప్రతీకాత్మకతను అర్థం చేసుకోవాలి. వాటిని అలా తీసుకోకూడదు. అక్కడి నుంచి ఇంట్లో పెద్దమ్మాయి పుట్టగానే శనిదేవత అనడం, చిన్నమ్మాయి పుట్టగానే లక్ష్మీదేవి అనకూడదమ్మా. పెద్దమ్మాయి కూడా లక్ష్మీదేవి, అలా పెట్టకూడదు. దీన్ని ముందు పనికిమాలిన ఆలోచనలు వస్తాయి, దాన్ని వడపోస్తే మంచి ఆలోచన వస్తుంది. అందుకే పద్మాలంకృత పాణి పల్లవ యుగం. డబ్బు ఉంది అంటే 2 చేతుల్లోనూ పద్మాలు ఉండి పద్మంలో కూర్చుని లక్ష్మీదేవి ఎంత ప్రసన్నంగా, ఎంత సుకుమారంగా, ఎంత హాయిగా ఉంటుందో మనమంతా హాయిగా ఉండాలి. వాడు వస్తాడేమో, అడుగుతాడేమో, అప్పివ్వాలేమో, దానం ఇయ్యాలేమో, పట్టుకెళ్ళని మనవాడే కదా, ఏమైపోతుంది? ఇచ్చేటప్పుడు ఎప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, పుచ్చుకునేటప్పుడు ఎప్పుడు 10 రూపాయలు తక్కువ పుచ్చుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేమాట. ఇచ్చేటప్పుడు ఎప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. మన జమీందారీతనం, మన హుందాతనం లేని వాళ్ళు కదమ్మా, ఉన్నవాళ్ళ సంగతి నేను చెబుతున్నా. 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం. వాళ్ళు మన నుంచి 10,000 ఆశించారు, 11,000 ఇవ్వండి, మనం ఇవ్వగలం, ఏం పర్వాలా. 10 ఏంటంటే ఇంకో 110 కలుపుకోండి అన్నట్టు. పుచ్చుకునేటప్పుడు వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పారు, మనకి లేవండి 9,000 ఫోన్లే అమ్మా, అవి ఇచ్చేసేయి, పర్వాలేదు, తర్వాత చూసుకుందాం. ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, పుచ్చుకునేటప్పుడు 10 రూపాయలు తక్కువ పుచ్చుకుని. దేశంలో తగాదాలు ఉండవండి, చాలా తగ్గిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 10 రూపాయల సమస్య కాదు, మనం సంపాదించుకుంటాం. వాళ్ళు ఇవ్వక్కర్లేదు, మనకు సంపాదించుకుంటాం. మీరు ఫోన్లేనంత ఇవ్వలేకపోతే తక్కువ ఇవ్వండి, వాళ్ళు వెంటనే సంతోషిస్తారు. మనం ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారనుకోండి, 100 ఇస్తే చాలైనా ఆటో దిగి 100 ఇవ్వాలండి, 80 అయ్యిందండి, ఆ 20 వదిలేయలేమో అమ్మా. ఆటో వాడు ఏమన్నా ఐశ్వర్యవంతుడు అయిపోతాడని 20తో ఈ కేసు 20 లేదా, ఇచ్చాయి, నేనే 80 ఇస్తా అని ఉమ్మెట్టేసి అని 80 నోట్లు లెక్కట్టివ్వాలా?
చచ్చిపోతావా 20 రూపాయలు ఆటో వాడికి ఇస్తే వాడు ఎలా బతుకుతున్నాడమ్మా? 6,000 రూపాయలు వాడు అద్దె కట్టాలి, తెలుసా మీకు? ఆటో వాడు అంటే నెలకి అద్దె కట్టాలండి. వాడికి ప్యాసింజర్లు ఎక్కుతారో లేదో తెలియదు. అయినా సరే ఆ వీధి ఈ వీధి విజయవాడ లబ్బీపేట సహా సుబ్బీపేట వరకు మొత్తం తిరగాలి వాడు. ప్యాసింజర్ లేకపోయినా సరే ఆ వీధిలో ఉంటారేమో, ఈ వీధిలో ఉంటారేమో, ఆ సందులో ఉంటాయి. ఇన్ని తిరిగినందుకు పెట్రోల్ ఎంత అవుతుందో ఆలోచించండి. ఎవ్వడు ఏ జమీందారు అయిన వాడు 20 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వకపోతే వాడు ఎలా బతుకుతాడమ్మా? ఆ మాత్రం ఆలోచించలేమా? ఇవాళ విచిత్రమైన వార్త వచ్చింది పేపర్లో, చూడండి. కోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది దానికి. ఒకటి కేసు ఎట్టట. ఏమిటి? ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ప్రతిదానికి ఇది ఒకటి మొదలైంది. ఏమిటట? గ్యాస్ బండ పట్టుకొచ్చిన వాడు టిప్ అడుగుతున్నాడట. గ్యాస్ సిలిండర్లు పట్టుకొచ్చిన వాడు టిప్ అడుగుతున్నారండి. అందువల్ల దోపిడీ జరుగుతోంది, దీన్ని అరకెట్టాలని చట్టం పెడితే జడ్జి తిట్టాడు వాళ్ళు మండి. ఇది కూడా కేసేనా? ఇది కూడా మేము ఆలోచించాలా? మా టైం వేస్ట్ అయింది ఇక్కడ అని ఆయన ఏం చెప్పాడంటే సింపుల్గా, బాబు పట్టుకెళ్ళిన వాళ్ళు వేధించకండి, అడిగితే అడగండి, ఇస్తే పుచ్చుకోండి తెలియదు. అలాగే పట్టుకొచ్చిన వాళ్ళు కాస్త ఆ బండ 3 అంతస్తులు మోసుకొస్తాడమ్మా, లిఫ్ట్ అయినా సరే కొంత మొయ్యాలి కదా, వాడి కష్టమేమిటో ఆలోచించండి. కాస్త దుమ్ము పట్టేసి ఉంటుంది, బూజు పట్టు ఉంటుంది. మన పాత బండ మోసుకెళ్ళాలి, కొత్త బండ తేవాలి. అక్కడ బిగించమంటాం వాడిని, వాడు బిగించి కూడా పెడతాడు, టెస్ట్ చేయమంటాం చేసి పెడతాడు. వాడికి 10 20 ఎక్కువిస్తే ఏమైందండి? మన ఐశ్వర్యం పోయిందా అక్కడ? దానికి లెక్కలు కట్టి కోర్టులో కేసెట్టే వరకు వెళ్ళాలా? దాంతోనే మొత్తం ఇంత చేస్తే 2 నెలలు వాడతాం మనం ఆ బండ, కనీసం నెల వాడతాం. నెలకు 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టలేమా? అది దానం ఇయ్యలేమా? పాత పేపర్లు అమ్మేసే గ్యాంగ్ కూడా ఉన్నారండి. నమశివాయ నమశివాయ. అర్జెంటుగా విజయవాడలో ఈ వ్యాపారం ఆగిపోవాలమ్మా. పాత పేపర్లు దానం వేయండి అమ్మా, పాత పేపర్లు దానం వేయండి. దరిద్రం అమ్మకండి. వెంటనే వాడు వచ్చి పట్టుకుపోవాయా అనండి. పాత పేపర్లో పాత పుస్తకాన్ని వస్తాడు, పట్టుకోమని చెప్పండి. గూడు ఖాళీ చేస్తాడు, దులుపుతాడు, పట్టుకెళ్ళిపోతాడు. ఆ అమ్మ దేవత ఎప్పుడు మాకే ఇస్తుంది అంటాడు. అబ్బే అక్కడ కూర్చుని చిల్లర కొట్టు చిట్టెమ్మలాగా సుబ్బమ్మలాగా మకం వేసేసి ఈ తాసు ఇలా పట్టుకుని సరిగ్గా తూచు, మోసాలు ఎక్కువ. ఇంత కథ నడిపితే నీకు వచ్చేది 10 రూపాయలమ్మా, అంతకంటే ఏం లేదు ఇక్కడ. దానికి అంత కథ నడపక్కల్లా. ఈ 25 రూపాయలతో నువ్వు నీ మొగుడు పెట్టే వ్యాపారం ఏం లేదు ఇక్కడ. పట్టుకెళ్ళరా బాబు, పాత పేపర్లే కదంటే వాడు ఆనందంగా పట్టుకుపోతాడు. వాడు దాని మీదే బతుకుతున్నాడండి. అందులో సగం చెల్లవమ్మ. వాడి దగ్గర మోసాలు, వాడి దగ్గర తీసుకునే వాళ్ళు చాలా మోసాలు చేస్తారు. ఆ మాత్రం చిన్న చిన్న విషయాలు, కూరగాయల దగ్గర బేరం ఆడతాం మనం. ఏసీ హోటల్లో ఎవరైనా బేరం ఆడతారండి? 3000 అండి 4000 అంటే ఉంటుంది మరి అని వెళ్ళిపోతాం లోపలికి. కూరగాయల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇంత రేటా అంత రేటా చావమంటావా? వాళ్ళు సగం పుచ్చిపోతాయి, సంతలో సగం పుచ్చిపోతాయమ్మా. చూసి వెళ్ళండి. ఏం చేయాలి? వాళ్ళు ఎలా బతకాలి? ఈ బలహీన వర్గాల్ని మనం ఎవరూ గమనించమే. లక్ష్మీదేవి మన ఎందుకు కాపాడుతుందండి? పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రేయం. సుకుమారమైన పద్మంలో కూర్చుంటుందా తల్లి అంటే మన మనస్సు సుకుమారంగా ఉండాలి. లక్ష్మీదేవి ఉండాలంటే కఠినంగా ఉండొద్దు, క్రౌర్యంగా ఉండొద్దు, పిచ్చినకొట్టుతనంగా ఆలోచించద్దు. పద్మాసనస్థాం శ్రేయం. ఎందుకో వాత్సల్యాది గుణోజ్వలాం. సరస్వతీదేవికి కూడా చెప్పనమాట, పార్వతీదేవికి కూడా చెప్పనమాట. అన్నన స్వామి లక్ష్మీదేవికి చెప్పాడండి ప్రపత్తి స్తోత్రంలో, వాత్సల్యాది గుణోజ్వలాం. అమ్మవారికి వాత్సల్యం ఎక్కువ, ఆవిడ తల్లి ప్రేమ. అందుకే పాపాత్మల ఇంట్లో కూడా లక్ష్మీదేవి చేరుతూ ఉంటుందమ్మా, వాత్సల్యం కారణంగా. మనకు అనుమానం వస్తుంది, వాడు అన్ని పాపాలు చేశాడు, వాడికి డబ్బులు పెరిగాయి, వీడన్ని ధర్మాలు చేశాడు, వీడికి డబ్బులు రాలా. ధర్మాత్ముడికి డబ్బు రావడం లేదు అంటే అది పరీక్ష. నీ పేరు ఆవిడ చిట్టాలోకి ఎక్కేసింది, ధర్మాత్ముడిని పరీక్ష పడుతోంది. కొంతకాలం ఓపిక బట్టి మహావిష్ణు స్మరణ, ఓం నమో వెంకటేశాయ, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదో ఒక మహామంత్రాన్ని మీరు ఎంత ఇబ్బందులో ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నా మానకుండా మనస్సులో స్మరిస్తే నెగ్గాడనే పెట్టిన పరీక్షలో నెగ్గాడనే. యాన్యువల్ ఎగ్జామినేషన్స్. వీడికి కష్టం రాగానే నన్ను తిడతాడేమో అనుకున్నాను, కష్టం రాగానే నన్ను తిట్టలేదు. వీరి బ్రాహ్మడు పొగుడుతున్నాడు, పైగా భగవంతుడు పరీక్ష పెడతాడండి అంటున్నాడు. ఎంత అమాయకుడు పాపం. వీడి పరీక్షలో మొత్తం మోడరేషన్ మార్కులు వేసి వీడిని పాస్ చేసేయాలి అని చేసేస్తాడు. నేను తట్టుకోవాలి. ఆ మాత్రం పరీక్షలు, పిల్లల పరీక్షలకు ఏడాది తట్టుకోవట్లేదా? భగవంతుడి పరీక్షకు కొద్ది నెలలో కొద్ది ఏళ్ళు తట్టుకోలేమా? ఆ తట్టుకోవడం కూడా ఎలా వస్తుంది అంటే, ఎండలో వచ్చిన వాడు ఏదో మర్రి చెట్టు నెడలో నిలబడినట్టుగా, లేకపోతే ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయి కాస్త ఏసీ ఆన్ చేయగానే ఈ ఉక్కపోతంతా పోయింది కదా, ఇక ముందు చూసేది అదే కదా. అలాగా భగవన్నామస్మరణతో మనం తట్టుకోవచ్చు అండి, అనుమానం ఏం లేదు అందులో. ఆ కష్టం గురించి, దుఃఖం గురించి, మోసం గురించి, మాయ గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ. బాధ పెరుగుతున్న కొద్దీ నారాయణాయ నారాయణాయ నారాయణాయ. ఏదో అమ్మా కాపాడు, బమ్మ కాపాడు అనడం కంటే ఈ నామం మంచిది కదమ్మా. చచ్చిపోతున్నా అనడం కంటే నామం మంచిది కదా. ఆ మాట అనలేమా? అదే అరవండి, నారాయణ అని అరవండి. ఎందుకు రాడో చూద్దాం, తెలుసుకుందాం. ఇంత జరిగినా రాకపోతే వాడు దేవుడు ఎందుకు, మనం జీవుడు ఎందుకమ్మా? ఇక్కడ నిలబెట్టి అడిగేద్దాం కోర్టులో. ఇంత ప్రార్థించినా నువ్వేం రావయ్యా అని.
ఖచ్చితంగా దేవుడు జవాబు చెప్పితే ప్రహ్లాదుడిని కాపాడినవాడు, 7 ఏళ్ల ధ్రువుణ్ణి కాపాడినవాడు, జంతువుల్ని కాపాడినవాడు మనల్ని కాపాడ్డాండి. మనకు నమ్మకం లేక కానీ మనం దుఃఖం గురించి ఏడుస్తాం. ఏమిటో ఈ రోగం నాకే రావాలా, విజయవాడలో ఇంతమంది ఉన్నారు అంటే ఎవరికి వచ్చినా పర్వాలేదా? ఈ దిక్కుమాలిన మాట ఎందుకండి వచ్చింది? ఇది పరీక్ష. పోన్లేనయ్యా, వేదంలో చెబుతారు స్వయంగా, తద్ధిత పస్తద్ధిత పస్తద్ధిత పగ యద్వ్యాధిత స్తప్యతే పరమగుం హైవ లోకం జయితి ఏవం వేద. ఈ మాట తెలుసుకుంటే పరమలోకాలన్నీ వాడివి అంటాడు వేదంలో. ఏమిటా మాట? తద్ధిత పస్తద్ధిత పస్తద్ధిత పగ యద్వ్యాధిత స్తప్యతే. నీకు మంచంలో ఉండిపోయే వ్యాధి వచ్చిందంటే అదృష్టవంతుడివి. ఏ పని నిన్ను చేయమని అడిగేవాడు ఎవడు లేడు, రూపాయి సంపాదించమని అడిగేవాడు లేడు. గంటకు ఒకడు వస్తాడు, 4 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు. మనం బాగుంటే ఎవడొస్తాడు? ఇదో అదృష్టం, అంతే కదా. భార్య లేదా భర్త ఎవరైనా సరే అక్కడే ఉండి సేవలు చేస్తారు. మన ఆరోగ్యంగా ఉంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోవడానికి ఎక్కడికో పోతారు. భార్య అక్కడే ఉంది లేదా భర్త అక్కడే ఉన్నాడు, అందరూ వచ్చి పలకరిస్తున్నారు. ఆ పైన ఇంకా గొప్పది ఏమిటంటే, ఆ పడుకున్నప్పుడు అండి ఎంతసేపు వచ్చిన వాళ్ళ దగ్గర ఈ రోగం చిట్ట అంతా తీయడం, ఆన్లైన్లో దాని గురించి వెతకడం, అవన్నీ చెప్పడం, వాడు ఏదో చెప్పడం. ఆయుర్వేదం కాదండి, హోమియోపతి. నువ్వు ఉమాపతి ఏది వాడినా ఒకటేనయా, తగ్గేటప్పుడు తగ్గుతుంది. ఇంక మార్చకూరికే. ఓ డాక్టర్ నమ్మావు అదే వాడాలి. నువ్వు హోమియోపతి అయితే హోమియోపతి, ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం, అల్లోపతి అయితే అల్లోపతి. ఓ డాక్టర్ నమ్ము, నీ చేతిలో పెట్టానని చెప్పు, భగవన్నామస్మరణ చేయాలి. ఏ డాక్టర్ని తగ్గించలేనటువంటి వ్యాధిని భగవంతుడు తగ్గిస్తాడమ్మా, భగవంతుడు తగ్గిస్తాడు. చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి అన్నగా. వాత్సల్యాది గుణోజ్వలం. వ్యాధి వచ్చింది అంటే మనకి భగవన్నామస్మరణ చేసే అవకాశం వచ్చింది. మంచంలో పడుకున్న వాళ్ళు ఇంకేం చేయలేం కదా, ఇది చేయలేమా? పోనీ నోటితో చేయలేకపోవచ్చు, పక్షవాతం రావచ్చు, నోరు పక్కకి తిరిగిపోయింది, నారాయణ అనడానికి లేదు. మనస్సుకు రాలేదు కదండి పక్షవాతం, మనస్సుతో అనొచ్చు కదా. పైగా మానసిక స్మరణ ఎక్కువది, నోటితో పైకి చేసేదానికంటే మనస్సులో స్మరించేది చాలా ఎక్కువ. ఆ వాత్సల్య గుణాన్ని కలిగి ఉండి వ్యాధిలో ఉన్నా సరే, మంచంలో ఉన్నా సరే భగవన్నామస్మరణ మానకుండా ఉంటే భగవంతుడు మన పక్కన వచ్చి కూర్చోడమ్మా. అంత నమ్మకం లేదా? మనం ఏమైనా నాస్తికులమా? వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ మాటతో మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ అప్పుడు కలిసి ప్రపత్తి స్తోత్రంలో మిగిలినటువంటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెలవు.